అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మై డియర్ రీడర్స్, ఈ కథలు ఇంకేదైనా ఛానల్లో మీకు కనిపిస్తే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి యార్. ఇక మనసాస్మారామే పార్ట్ 20తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్, హైప్స్ మర్చిపోవద్దు యార్. ఇక కథలోకి వెళ్దాం. అభి తనతో మత్తులో అన్న మాటలు గుర్తుకొచ్చి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది అవని. చాలాసేపు అదే ఆలోచిస్తూ ఒక్కసారి మనసుకి కనెక్ట్ అయితే తప్పించుకోవడం, మర్చిపోవడం చాలా కష్టం అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. కానీ ఆ మనసులో వాళ్ళని మనం చేరుకునే అర్హత లేనప్పుడు ఏం చేయాలి? ఎలా మనసుకి సర్ది చెప్పుకోవాలి? అర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చిన ఒక్కరోజుకే తను కనిపిస్తే బాగున్ను అనిపిస్తుంది. మళ్ళీ కనిపిస్తే నా మనసు వీక్ అవుతుంది అనిపించి కనిపించకూడదు అనిపిస్తుంది. ఏంటి బాధ? ఇక్కడికి వచ్చి ఏమన్నా తప్పు చేశానా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఆ రాత్రి గడిపేస్తుంది అవని. ఇంటికి వెళ్ళిన అభి అవని గుర్తుగా ఉన్న గాజు పట్టుకొని, నీకోసం చాలా ఎదురు చూస్తున్నాను, తొందరగా కనిపించరా అని అనుకుంటూ ఆ రాత్రంతా ఆలోచనలో గడిపేస్తాడు. ఉదయాన్నే లేచిన అనసూయ గారికి అవని కూర్చొని నిద్రపోవడం చూసి, నా మనవడు బాగా గుర్తొచ్చిండుంటాడు, అందుకే కూర్చొని నిద్రపోతుంది. ఒక్కసారి తనువు మనసు ఒకరికి ఇచ్చాక వాళ్ళని మర్చిపోవడం, వాళ్ళు లేకుండా బతకడం ఎంత కష్టమో ఎంత అనుభవం ఉన్నా నాకు తెలీదా? వద్దు అని నువ్వెంత దూరం పారిపోవాలని చూసినా తలపులు వెంటాడుతూనే ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోలేమవని. నువ్వెంత తొందరగా అది తెలుసుకుంటే నీ జీవితానికి అంత మంచిది, లేదంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అనుకుంటూ అవని అని పిలుస్తుంది అనసూయ. హా నాని అంటూ మత్తుగా కళ్ళు తెరుస్తుంది. సరిగా పడుకో. ఏంటి కూర్చొని నిద్రపోతున్నావు? ఏం లేదు నాని, రాత్రి వాటర్కి లేచాను, నిద్ర పట్టక అలా కూర్చున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టేసింది. సరిగా పడుకో అంటుంది. ఇక లేస్తానులే నాని అంటుంది అవని. అప్పుడే లేచి ఏం చేస్తావు? ఇక్కడేమన్నా బయట వాకిలి తొడవాలా, ముగ్గులు వేయాలా? కాసేపు పడుకో అంటారు. తనకి కూడా నిద్ర రావడంతో సరే అంటూ సరిగా పడుకొని కళ్ళు మూసుకుంది అవని. అనసూయ గారు కూడా ఇప్పుడే లేచి నేను మాత్రం ఏం చేయాలి అని ఆవిడ కూడా నడుం వాలుస్తారు. అభి నిద్ర లేచి జిమ్ చేసుకొని ఫ్రెష్ అయి వస్తాడు కిందకి. అప్పుడే జాగింగ్ నుంచి వచ్చిన హర్ష గుడ్ మార్నింగ్ అభి అని విష్ చేస్తారు. మార్నింగ్ నానా అంటాడు. ఆ కేతన్ గాడిని హాస్పిటల్ పాలు చేశావంట, అప్పుడే నీ వరకు వచ్చిందా? అంకుల్ ఫోన్ చేశారు సారీ చెప్పడానికి. ఒకరి తప్పుకి ఇంకొకరు సారీ చెప్పడం ఎందుకు నాన్న? కన్నందుకు కొడుకుని వదులుకోలేరు కదా, అందుకే వాడు చేసిన తప్పులకి కూడా బాధ్యత వహిస్తున్నారు. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని హర్ష వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అక్కడే ఉన్న ధను గారు సైలెంట్గా ఉంటే, ఏంటి డార్లింగ్ అంత సైలెంట్గా ఉన్నావు అడుగుతాడు అభి. మీ నాని రోజు ఉదయం 3 గంటలు మౌనవ్రతం చేస్తుంది. ఎందుకు? ఆ అమ్మాయి తొందరగా దొరకాలి అని. మీరు మౌనవ్రతం, ఉపవాసం ఇలాంటివి చేస్తే వెతకకుండా ఉంటే తను దొరుకుతుందా? ఇలాంటివన్నీ ఎందుకమ్మా? ఎవరి నమ్మకాలు వాళ్ళవి అభి, మనం వద్దు అనకూడదు అంటారు సుచిత్ర. ఏదైనా ఇలా నాని మౌనవ్రతం చేయడం వల్ల ఒక విధంగా నాకు మంచిదేలే, నేను వెళ్ళేదాకా నోరు తెరవదు, నా బుర్ర తినడం మానేస్తుంది అంటాడు అభి. ఆ మాటకి ధనుగారు అభి వీపు మీద చిన్నగా ఒక్కటి వేస్తారు. అభి నవ్వుకుంటూ, అమ్మా తొందరగా వెళ్ళాలి నేను, బ్రేక్ఫాస్ట్ చేసాయి అని చెప్పి అభి పైకి వెళ్తాడు. హర్ష వచ్చి అభి ఎక్కడా అని అడుగుతారు. రెడీ అవ్వడానికి వెళ్ళాడు అని చెబుతారు సుచిత్ర. ఓకే అని వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని, నిన్న కోమలి వాళ్ళు వచ్చారు కదా అమ్మా అని ఆవిడ తల ఊపుతారు. బావ ఆఫీస్కి వచ్చాడు, వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళి నానా రభస చేశారంట. కోమలి అయితే నాకు అభిబావతో పెళ్లి చేసే వరకు నేనేమీ తినను అని రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంది అంట. బావ కూడా కోమలికి ఏం తక్కువ,
మీ అంతస్తుకి తగ్గుతామనా అని నిష్ఠూరంగా మాట్లాడాడు. నేను చెప్పాను, అభికి ఇష్టం లేదు, వాడు వద్దు అన్నాడు అంటే ఇంక జన్మలో వాడి డెసిషన్ మార్చుకోడు. కోమలికి నువ్వే అర్థమయ్యేటట్లు చెప్పు అని చెప్పేశాను. కోమలి రూమ్ నుంచి బయటకొచ్చిందా, ఏమైనా తిన్నదా అని బాధగా అడుగుతారు సైగ చేస్తూ ధనుగారు. నువ్వంత బాధపడకు డార్లింగ్, మీరు అనుకున్నంత మంచివాళ్ళేమీ కాదు. కోమలి తినకుండా ఉండడం ఏమీ ఉండదు. వాళ్ళ ముగ్గురే డ్రామా బాగా చేస్తారు. ఇదంతా మనల్ని ఎమోషనల్గా లాక్ చేయడానికి చూస్తున్నారు అని అప్పుడే కిందకి వచ్చిన అభి అంటాడు. ఎవరెన్ని చేసినా నీ లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చేసింది. ఇంకెవరు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళది వృధా ప్రయాస తప్ప ఏం ఉపయోగం ఉండదు అంటారు హర్ష. వాళ్ళంత తొందరగా ప్రయత్నాలు మానరు. బంగారు బాతుని వదులుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా అని సుచిత్ర అంటారు. అమ్మా, టిఫిన్ పెట్టే, వాళ్ళ గురించి ఇప్పుడు ఇంత మాట్లాడడం కూడా వేస్ట్ అంటాడు అభి. అందరూ టిఫిన్ చేశాక సరే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి అభి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హర్ష కూడా వాళ్ళొచ్చి ఎంత అడిగినా అభి విషయంలో జరిగింది మాత్రం అప్పుడే బయటికి రానివ్వకండి అని చెప్పి వెళ్ళిపోతారు. అవని వాళ్ళు ఉదయాన్నే లేచి ముందు బట్టలు ఇంకా సర్దవలసిన వస్తువులు అన్నీ సర్దడం మొదలు పెడతారు. 10 మొత్తం కంప్లీట్ చేసి 6 స్కూల్ కోసం వెళ్ళడానికి రెడీ అవుతుంది అవని. రాజారాం గారు రావడంతో 6ని తీసుకొని కుమార్ గారితో పాటు బయలుదేరి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళి అక్కడ మాట్లాడాక 6ని కొన్ని ప్రశ్నలు అడిగితే 6 చెప్పడంతో 6కి సీట్ కన్ఫర్మ్ చేస్తారు. సంతోషంగా ఫీజు కట్టేసి అడ్మిషన్ తీసుకుంటుంది అవని. బుక్స్ వచ్చినప్పుడు చెబుతాము అని చెప్పడంతో ఇక అందరూ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. ఎలాగూ ఇంకా నెల తర్వాతే కదా స్కూల్ స్టార్ట్ అయ్యేది అడుగుతుంది అవని. హా అమ్మా, ఇంకో నెల తర్వాతే అంటారు రాజారావు గారు. అప్పటిదాకా ఇంట్లో అమ్మ వాళ్ళకి వీడితో తలకాయ నొప్పే అంటుంది అవని. అక్క, నేనేమీ విసిగించను, ఇంకా అమ్మకి హెల్ప్ చేస్తాను అంటాడు. వాడిని ఏదన్నా కరాటే క్లాస్లో జాయిన్ చేద్దాం అంకుల్, ఇక్కడెక్కడైనా దగ్గరలో ఉందా అడుగుతుంది అవని. ఇక్కడ కాదు కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నేర్పిస్తారు. కాకపోతే ఒక 2 కిలోమీటర్ల దూరం. అంత దూరం అయితే నేనుంటే పర్లేదు అంకుల్, నేను లేకపోతే వెళ్ళి రావడం కష్టమవుతుంది అంటుంది అవని. కష్టమేమీ ఉండదమ్మా, మన లైన్ నుండి ఒక 3 పిల్లలు వెళ్తున్నారు, వాళ్ళ కోసం ఆటో పెట్టించారు. నువ్వు పంపిస్తాను అంటే వాడిని కూడా అందులో పంపించొచ్చు అంటారు. అక్క, అన్నిటికీ డబ్బులు అవుతాయి కదా, నీకెక్కువ కష్టమవుతుంది, నేను నడిచి వెళ్తానులే అంటాడు 6. ఆ మాటకి రాజారాం గారు, వీడు ఇప్పుడే కష్టమంటే ఏంటో తెలుసుకున్నాడు అంటూ, పెద్ద ఎక్కువ అవదులే 6, నేను మాట్లాడతాను కదా, తక్కువే అవుతుంది, నువ్వు వెళ్ళి నేర్చుకో అంటారు. సరే అంకుల్ అంటాడు 6. అలా వెళ్ళి సూపర్ మార్కెట్లో కావలసిన గ్రోసరీ తీసుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తారు అవని వాళ్ళు. ఇంకా రేపు మంచి హాస్పిటల్ చూడాలి అంకుల్, నాన్నని చూపించి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించవచ్చు అంటుంది అవని. అవని, ఇక్కడ చూపిద్దాం, అవ్వలేదు అంటే కేరళ పంపిద్దాం అంటారు రాజారాం. అలాగే అంకుల్, నేను అదే అనుకున్నాను, ఇక్కడ అవ్వకపోతే ఈసారి కేరళ పంపించాలి అని. కాకపోతే అమ్మకేమీ తెలీదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి అని ఆగాను అంటుంది అవని. ముందు ఇక్కడ చూపిద్దాం, ఏమంటారో చూద్దాం అంటారు కుమార్. ఆ రోజంతా అవని మిగిలిన చిన్న చిన్న పనులు అన్నీ చేసుకుంటూ గడిపేస్తుంది. అభి మ్యాక్సిమం అన్ని హాస్పిటల్ దగ్గర మన వాళ్ళని పెట్టాం, కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు అని చెబుతాడు వినయ్. ముందు ప్రయత్నం చేయాలి కదా, అందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు అని అంటాడు అభి. వాళ్ళకైనా ఎలా తెలుస్తుంది, రోజుకి అలాంటి వాళ్ళు
ఎంతోమంది వస్తారు. వాళ్ళల్లో వీళ్ళెవరని వాళ్ళకి మాత్రం ఎలా అర్థం అవుతుంది? మనం ఒక ఫోటో కూడా ఇవ్వకుండా వాళ్ళని కేవలం డీటెయిల్స్ చెప్పి చూడమంటే ఎలా తెలుస్తుంది అంటాడు వినయ్. చీకట్లో రాయి విసురుతున్నాన్రా, తగిలితే మనకి తెలుస్తుంది, లేదంటే మరో ప్రయత్నం చేయాలి అని అంటాడు అభి. ఆ రోజంతా ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు బిజీ అయిపోతారు. తర్వాత రోజు ఉదయం అవని వాళ్ళ నాన్నని తీసుకొని రాజారాం కుమార్ గారితో కారులో హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది. వసుంధర హాస్పిటల్స్, అదేనండి మన శివ్ వాళ్ళ హాస్పిటల్ ముందు కారు ఆగుతుంది. అంకుల్, ఇంత పెద్ద హాస్పిటల్ మనం భరించగలమా అడుగుతుంది అవని. ఇది అన్ని వర్గాల కోసమమ్మా, పేదవాళ్ళకి ఉచితంగా కూడా చేస్తారు ఇక్కడ. మన పరిస్థితిని బట్టి బిల్ తీసుకుంటారు, ప్రాబ్లం లేదు అంటారు రాజారాం గారు. హో అనుకుంటూ లోపలికి వస్తారు. అవని రిసెప్షన్ దగ్గరికి అని ముందే వెళ్ళిపోవడంతో రాజారాం కుమార్ శంకర్ని తీసుకొని లోపలికి వస్తారు. ఇక్కడ అభి మనుషులు చూసి కూడా శంకర్ గారితో ఇద్దరు మగవాళ్ళు ఉండడంతో లైట్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక అమ్మాయి తీసుకువస్తుంది అనే అర్థమైంది వినయ్ చెప్పిన దాన్ని బట్టి. వీళ్ళు వాళ్ళ ముందు నుంచే వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన కాసేపటికి అవని కూడా వాళ్ళ ముందు నుంచే వాళ్ళ నాన్నని తీసుకువెళ్ళిన వింగ్ వైపు వెళ్తుంది. అంకుల్, డాక్టర్ కిరణ్ అని ఈ మధ్య అమెరికా నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారంట. ఆయన ఇలాంటి కేసులు చాలా బాగా చూస్తున్నారని చెప్పారు. అందుకే ఆయన దగ్గరికి తీసుకువెళ్దాం అంటుంది అవని. అలాగే అవని అని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ టర్న్ రాగానే లోపలికి వెళ్తారు. కిరణ్ నవ్వుతూ పలకరించి ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. కిరణ్కి ఏం జరిగిందో మొత్తం చెప్పి రిపోర్ట్స్ అన్నీ చూపిస్తుంది. కిరణ్ అవన్నీ చూసి, మీ నాన్నగారికి తప్పకుండా క్యూర్ అవుతుందమ్మా, కొన్ని టెస్టులు చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అంటారు. ఆ మాట వినగానే అవనికి సంతోషంతో కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఈ టెస్టులు చేయించండి అని చెబుతాడు కిరణ్. ఎన్నాళ్లలో తను మామూలు అవ్వగలడు డాక్టర్ అని కుమార్ అడుగుతాడు. మీరసలు ఇన్నాళ్ళు ఎందుకు అశ్రద్ధ చేశారు? ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 3 నెలల్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. పూర్తిగా కోలుకోవడానికి మాత్రం టైం పడుతుంది. పర్లేదు డాక్టర్, ఎంత టైం పట్టినా నాన్న కోలుకుంటే చాలు అంటుంది అవని. తప్పకుండా కోలుకుంటారు. కుమార్ ఆయన్ని టెస్టుల కోసం తీసుకువెళ్తారు. డాక్టర్, నాన్నని ఇక్కడే అడ్మిట్ చేయాలా అడుగుతుంది అవని. అవసరం లేదు, వారానికి ఒకసారి తీసుకొస్తే చాలు. డైలీ నేను ఇచ్చే మెడిసిన్ వాడాలి. అవసరం అనుకుంటే అప్పుడు అడ్మిట్ చేయొచ్చు అని చెబుతాడు కిరణ్. థ్యాంక్ యూ డాక్టర్ అంటుంది అవని. ఓకే, రిపోర్ట్స్ వచ్చాక రండి ఒకసారి అంటాడు కిరణ్. ఓకే అని బయటికి వస్తుంది అవని. అదే హాస్పిటల్లో ఉన్న వినయ్ తాతయ్య కోసం వినయ్ అక్కడికి వస్తాడు. గుర్తుందా రీడర్స్? వినయ్ వాళ్ళ నాన్నగారి బాబాయ్ హాస్పిటల్లో ఉన్నారు అని ముందు అప్డేట్స్లో చెప్పాను. వినయ్ అవని ఎదురుపడతారని కూడా చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? నేనేమి చేయలేను. వాళ్ళ ముందు నుంచి వెళ్ళిన అభి మనుషులు లైట్ తీసుకున్నారు. నా తప్పేమీ లేదు. నేను కలుపుదామన్నా వాళ్ళంత తొందరగా కలవము అంటున్నారు. చూద్దాం మరి ఎప్పటికి కలుస్తారో. అవని కోసం అభి వెతుకులాట మొదలయ్యింది. మరి ఎలా తెలుస్తుంది అని తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే ఎలాగో తెలుసు కదా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.